ముద్దుబిడ్డ అన్న డాక్టర్ వాకిడి శ్రీహరి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు చైర్మన్లకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంలో శుభాకాంక్షలు చెప్పేందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మన మక్తల్ పట్టణ ప్రజల దగ్గరికి వచ్చారు. మక్తల్ మున్సిపాలిటీలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మరి మన మంత్రి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులైన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎందరో ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడే మనందరి కోసం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రార్థించి వేంచేసి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అదిగో పట్టణ ప్రజలకి అధునాతన సదుపాయాల్ని సౌకర్యాల్ని కల్పించే కార్యక్రమం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రోడ్లు, భవనాల శాఖ, మక్తల్ మున్సిపాలిటీ, మక్తల్ పట్టణాభివృద్ధి, కేజీబీవి పాఠశాల, మక్తల్ పట్టణ ప్రజల కోసం ఈ సదుపాయాల్ని ప్రజాంకితం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ దామోదర రాజనరసింహ గారు, గౌరవ వాకిటి శ్రీహరి గారు, గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఎంతో అభిమానంతో, ఆత్మీయతతో, అనురాగంతో, వాత్సల్యంతో అభినందిస్తున్న, ఆశీర్వదిస్తున్న మక్తల్ పట్టణ ప్రజల్ని, ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే ఆవిష్కరించి వేదికపైకి వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్కు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కు అందరికీ స్వాగతం పలుకుతూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వాక్పటుత్వంతో మన తెలంగాణ ప్రజల బుద్ధి బలాన్ని, యశస్సు మనకు అందించేందుకు ఒక గ్లోబల్ ప్రపంచ స్థాయి పండుగను నిన్ననే ఆవిష్కరించారు హైదరాబాద్ సెక్రటేరియట్లో. ఆ ముచ్చట్లు మీతో పంచుకోవడానికి వెంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, ప్రజాప్రతినిధులకు, స్థానిక పెద్దలకు, ముఖ్యంగా వాకిటి శ్రీహరి గారు, వారి వాకిట ఆంజనేయ స్వామి వెలిశారు. అందుకే ఆ స్వామి ఆశీస్సుల కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యుల్ని, మంత్రివర్యుల్ని తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారి చిరునవ్వులే మీకు సమాధానంగా గట్టిగా కరతాళధ్వనులతో ఒక్కసారి స్వాగతం పలకవలసిందిగా కోరుతుంది మక్తల్ పట్టణ ప్రజలందరూ. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం, అందశ్రీకి అంజలి ఘటిద్దాం. జయ జయ హే తెలంగాణ.
నిండిన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావ